జై శ్రీకృష్ణ. ఈరోజు నేను చెప్పబోయేది ఓన్లీ బాయ్స్ కోసం చెప్తున్నానండి. లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీలో అమ్మాయి సింక్ కాకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేసేది మీరే. అరేంజ్ మ్యారేజ్ చేస్తేనే అమ్మాయిలు ఫ్యామిలీతో ఉండట్లేదు, మమ్మీ డాడీని చూసుకోరు, ఆడపడుచులు రెస్పెక్ట్ ఇవ్వరు, ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వరు. వాళ్ళు ఏదో ఒక ఉయ్యాలు ఊగుతూ ఉంటారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా అన్నట్టు. ఏదైనా ఇంకా ఈయనకే చెప్పుకోవచ్చు కదా, ఈయనే చూసుకుంటాడు కదా అని. అరేంజ్ మ్యారేజ్ చేసి కోట్లు డబ్బులు ఖర్చు పెడితేనే వాళ్ళు ఉండి సంసారాలు చేస్తారన్నది నమ్మకం లేని రోజులు ఆడపిల్లలు అట్లా తయారయ్యారు. ఇంకా మీది లవ్ మ్యారేజ్, మీరు ఎట్లా అంటే అడవిలో ఒక మెగపిల్ల. సో అందుకనేసే లవ్ మ్యారేజ్ చేసుకునే అబ్బాయిలు, మీ పేరెంట్స్ ఎవరైతే అమ్మాయిని చూపిస్తారో అమ్మాయిని చేసుకోండి. ఏదైనా అయితే వాళ్ళే చూసుకుంటారు. మీరు అనవసరంగా చేసుకొని ఇబ్బందులు పడకండి. అమ్మాయిలు కూడా చాలా టూ మచ్ అయిపోతున్నారండి ఈ మధ్య. ఏది చెప్తే వినరు, బ్యాక్ ఆన్సర్స్. రేపటి రోజు మీరే తలకి చేపెట్టుకుంటారు. నా వీడియో ఎవరైనా చూస్తున్నారు, అలా రియలైజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. వేరే వాళ్ళకన్నా అది యూస్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.